హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయదుర్గ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా, టేస్టీగా 10 మినిట్స్లో రెడీ అయిపోయే పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పీల్ చేసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పొటాటో పీసెస్ అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్రీ రెడీ అయిన తర్వాత మాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయిందని మేము సాల్ట్ వేసుకున్నామండి. మీరు కూడా సాల్ట్ చూసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా స్పైసీ కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సర్వ్ చేసేసుకుందాం రండి. మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఈజీగా ఉన్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.